మిత్రులారా, ఏదైతే తెలంగాణ మలిదశ ఉద్యమం 2009 నుండి మరి విద్యార్థి త్యాగాల పునాదుల మీద డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో, కొంతమంది అరదినం దీక్ష చేసి నిమ్మరసం తాగి ఇది మా విజయమే అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళు దీక్ష దివాసు చేస్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే నిమ్మరసం తాగి దీక్ష విరమిస్తున్నాం అన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం ఆ రోజున రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి నిమ్మరసం కాదురా మా రక్తం తాగు అని చెప్పి మరి ఈ నుంచి ఎన్సీసీ దాకా ఒక ర్యాలీని ప్రారంభించి అదే రోజు తెలంగాణ మార్చును ప్రకటించడం, చలో అసెంబ్లీ అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా ఎప్పుడైతే కేసీఆర్ దీక్ష విరమిస్తున్నామన్నప్పుడు శ్రీకాంతాచారి మరి ఆత్మహత్య చేసుకొని ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు అది చేయడం జరిగింది. అట్లా సిరిపురం యాదయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోతే ఆ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి అలాంటి డిసెంబర్ 9ని విద్యార్థి విజయ దివాస్గా ప్రకటిస్తూ రేపు డిసెంబర్ 9న జరగబోయేటువంటి ఈ విద్యార్థి విజయ దివాస్ను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా ఓయూజేఏసీ నాయకులు నెహ్రూ నాయక్, నండ్రు నరసింహ మాదిగా, అదేవిధంగా ఇటు రవీందర్ నాయకు, షాగంటి రాములు, మల్లేశన్న, ఉప్పల మల్లేశన్న, ఇట్లా ఎంతోమంది ఆ రోజున మరి ఈ ఉద్యమానికి ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఏదైతే విద్యార్థుల త్యాగాల మీద, విద్యార్థుల పునాదుల మీద, వాళ్ళ ఆత్మహత్య బలిదానాల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో 11 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసినాం. కానీ పోరాటాలు మాయే, భోగాలు మాత్రం వీళ్ళు అనుభవిస్తున్నారు ఇవాళ. కాబట్టి ఇదే ఉస్మానియా గడ్డ నుంచే మేము పోరాటం స్టార్ట్ చేసినాం. ఇదే గడ్డ నుంచే అనేక మంది ఆత్మహత్యకు పాల్గొనడం జరిగింది. ఇవాళ మేము ఉస్మానియా 2009 నుంచి మలిదశ ఉద్యమంలో అనేక మంది లాఠీలను సైతం, తూటాలను సైతం లెక్క చేయకుండా ఇవాళ జైలు జీవితాలు గడిపిన రోజులున్నాయి. ఇవాళ మా జీవితాలని, మా ఆర్థికంగా, యవ్వనాన్ని అన్ని రకాలుగా నష్టపోయింది వాళ్ళ విద్యార్థులు మాత్రమే. రాజకీయాలు నష్టపోలే, వాళ్ళ కన్ను పోలే, మన్ను పోలే, ఏం పోలే వాళ్ళకు. వాళ్ళు మాత్రం ఇవాళ మంత్రులై, ఎమ్మెల్యేలై ఒక్క 9 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఏ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక టీచింగ్ పోస్టు కానీ, నాన్ టీచింగ్ పోస్టు కానీ తీయలే. ఇవాళ ఎంత దారుణం అంటే, ఎంత అబద్ధపు పునాల మీద ఈ రాజకీయ నాయకులు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాయంటే ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. మా యూనివర్సిటీ విద్యార్థులను పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబండ వర్ణాలు రోడ్డు మీద వచ్చి పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది తప్ప ఈ రాజకీయ నాయకుల వల్ల రాలే తెలంగాణ. ఇవాళ అనేక మంది బలిదానాలు, అనేక మంది జైలు జీవితాలు, అనేక మంది త్యాగాల మీద అనేక మంది ఇవాళ పోలీస్ కిష్టయ్య పాపం ఆయన పోలీస్ ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ శ్రీకాంతాచారి బగబగ మంటలో కాలిపోయిండు. ఇక్కడ ఎన్సీసీ గేట్ ముందు శ్రీపురం యాదయ్య అలాగే ఆయన మంటల్లో కాలిపోయిండు. ఇవాళ బొజ్జ నాయక్, ప్రవీణ్ నాయక్, ఇవాళ అనేక మంది పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ విద్యార్థులు బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక విద్యార్థిని పిలిపించి 1200 మంది చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఒక ఉద్యోగమా, ఒక మంచా చెడా ఇప్పటి వరకు చేయకపోవడం నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఇవాళ ఎంత బాధ అంటే, ఎంత ఆక్రానందన అంటే, ఎంత కన్నీళ్ళంటే, మేము ఇప్పటికీ ఉద్యమం చేసిన విద్యార్థి లోకం ఇవాళ హాస్టళ్లలో పెళ్ళిళ్ళు కాక అనేక మంది ఆర్థికంగా కుంగిపోయినారు. వాళ్ళ నెత్తురు ఇవాళ బగబగ మండుతుంది. ఇవాళ
కాబట్టి రేపు 9వ తారీఖు నాడు ఈ విద్యార్థుల పునాదుల మీద వచ్చిన తెలంగాణ దివాస్గా విద్యార్థుల దివాస్గా ఇవాళ 9వ తారీఖు నాడు దీక్ష చేయబోతున్నాం. ఇవాళ 10వ తారీఖు 11వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీని బాగు చేయడం కోసం ఆ రోజు కేసీఆర్ బాగు చేయలే కాబట్టి నేను చేస్తున్నా మీకు ఉస్మానియా గడ్డను ఉస్మానియా యూనివర్సిటీని అన్ని రకాల ఆదుకుంటానని 10వ తారీఖు 11వ తారీఖు నాడు వస్తున్నాడు. కాబట్టి మేము ఒకటే విన్నవించుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మేము తెలంగాణ ఉద్యమంలో 11-12 సంవత్సరాలుగా పోరాటం చేసినాం. మా జీవితాలన్నీ బలి అయిపోయినాయి. కాబట్టి మీరు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన మీ హామీలు ఉన్నాయో 250 గజాల స్థలాన్ని కేటాయించాలి. ఆ ప్రకటన తెలిపిన తర్వాతనే నువ్వు ఉస్మానియా గడ్డ మీద అడుగుపెట్టాలి అని దయచేసి చెప్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మీ ముఖ్యమంత్రి సీటు ఇవ్వమని అడగలేము. మాకు ఉద్యమంలో చేసిన మా జీవితాలు నాశనమైనాయి. అనేక మంది పెళ్ళిళ్ళు చేసుకోలే, వాళ్ళ జీవితాలన్నీ ఆగమైపోయినాయి. మేము మంత్రి పదవి ఇవ్వమని అడుగుతలేము, మేము కోట్ల రూపాయల ఇవ్వమని అడుగుతున్నాం. కానీ మాకు మాత్రం ఈ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన మా విద్యార్థి లోకాన్ని ఒకసారి చూడమంటున్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చిరో హెల్త్ కార్డు కానీ ఇంకోటి కానీ మమ్మల్ని ఆదుకోమని చెప్తున్నాం మేము. కానీ ఇప్పటికైనా మీరు కనుక కేసీఆర్ లెక్కనే చేస్తే మాత్రం మీ పునాదులు ఖచ్చితంగా ఈ ఉస్మానియా గడ్డ నుంచే స్టార్ట్ చేస్తాం మిమ్మల్ని. కాబట్టి దయచేసి ఒక రిక్వెస్ట్ చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, దయచేసి ఇప్పుడు కేసీఆర్ ఎట్లాగో 10 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క విద్యార్థి లోకాన్ని చూడలే, కళాకారులను చూడలే, ఇవాళ ఏ వర్గాన్ని చూడలే. ఇవాళ అందరూ సబండ వర్ణాలు పోరాటం చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఆ పోరాటంలో ఇవాళ ఎవరు బాగుపడ్డారు? రాజకీయ నాయకులే కదా, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళే బాగుపడ్డారు కదా. కానీ మీరు వచ్చిన తర్వాత అయినా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే ఈ ఉస్మానియా గడ్డ నుంచే ఇవాళ యుద్ధాన్ని ప్రకటిస్తాం. మీరు కనుక రేపు 10వ తారీఖు నాడు వచ్చే ముందే విద్యార్థులకు ఇచ్చిన ఏ హామీలు ఉన్నాయో అవి నెరవేరకపోతే ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడులకైనా దిగుతాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకాన్ని ఎవరైతే ఉద్యమం చేసిన వాళ్ళను కూడగట్టుకొని ఇవాళ ఊరు వాడ తిరిగి ఖచ్చితంగా చైతన్యం చేస్తాం. నువ్వు కనుక కేసీఆర్ లెక్క చేస్తే మాత్రం నిన్ను కూడా బొంద పెడతామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మరి అటు సామాజిక ఉద్యమాన్ని సామాజిక తెలంగాణ కోసం పోరాడుతూ భౌగోళిక తెలంగాణ వస్తే మనకేం రాదురా అని చెప్పి మనకు కావాల్సింది సామాజిక తెలంగాణ అని చెప్పి అప్పటి నుండి ఇప్పటిదాకా ఉద్యమంలో మరి కొనసాగుతూ నాయకత్వం వహిస్తున్నటువంటి నందూరు నరసింహన్నను మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ విద్యార్థుల విజయ్ దివాస్ పత్రిక వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ, అదేవిధంగా నాతోటి విద్యార్థి మిత్రులందరికీ ముందుగా ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ మలిదేశ ఉద్యమంలో ఎంఆర్పిఎస్గా ప్రముఖ పాత్ర పోషించినాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ బలిదానాల మీద ఆత్మ బలిదానాల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాలకు ఒరిగింది ఏమీ లేదు. కానీ ఏదైతే ఆత్మ బలిదానాలతో ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి ఉద్యమాన్ని ఏదైతే ఉవ్వెత్తినా సబ్బండ వర్గాలను కలుపుకొని విద్యార్థి లోకం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రల పేరు మీద జిల్లా యాత్రల పేరు మీద తిరిగి సబ్బండ వర్గాలని కలుపుకొని ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినవో ఆ యొక్క ప్రారంభ దశ నుంచి విద్యార్థి లోకానికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా ఏమీ ఒరిగింది లేదు. ఈ యొక్క ఉద్యమంలో మనము ఆ విద్యార్థి లోకం మొత్తం ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని హైజాక్ చేసినటువంటి కేసీఆర్ ఆ యొక్క నియంత పాలన మనం ఉద్యమాలు చేసినాం, ఉద్యమ నిర్మాణాన్ని చేసినాం, సబ్బండ వర్గాలు చేసినాం. కానీ రాజ్యాధికారం అనే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పాత్ర లేకుండా కేసీఆర్ ఒక్కడే తన యొక్క 10 సంవత్సరాల పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కానీ ఏ ఒక్క విద్యార్థితో కానీ ఎప్పుడూ కానీ కళాకారులతో కానీ ఎవరితో కూడా మాట్లాడి దగ్గరకు తీసినటువంటి ప్రయత్నం ఏమీ లేదు. ఏదైతే మేము అనుకుంటున్నామో
ఉందేమో విద్యార్థి లోకం. ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మేము ప్రకటన చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రకటన చేయటం జరిగింది. ఆ యొక్క ప్రకటన ద్వారాగానే చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. ఆ యొక్క ప్రకటన ద్వారాగానే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణలో ఒక దొరల రాజ్యం, దొరల పాలన అయింది తప్ప మాకు ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి విద్యార్థి లోకమంతా కూడా దొరల పాలన అంతం చేద్దాం, ప్రజాపాలన తెచ్చుకుందామని చెప్పి ఊరూరు తిరిగి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ ఉందో కనీసం నియంత పాలన వద్దని చెప్పి అందరూ కూడా ఈ యొక్క గ్రామం తిరిగి ఇక్కడున్న విద్యార్థి నాయకులందరూ కూడా గ్రామం తిరిగి నియంత దొరపాలన మనకొద్దు, ప్రజాపాలన కాంగ్రెస్ లౌకిక పాలన తెచ్చుకుందామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడున్నటువంటి యూనివర్సిటీ లోకం మొత్తం కూడా విద్యార్థి లోకం అంతా కూడా సపోర్ట్ చేసి గ్రామం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన తర్వాత మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారని చెప్పి మాకు 7వ తారీఖు రేపు వస్తున్నారు. కానీ 10వ తారీఖు వాయిదా పడది. ఎంఆర్పిఎస్ తరఫున విద్యార్థి లోకం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మీరు యూనివర్సిటీకి రావాలి. ఇక్కడ 10 సంవత్సరాలలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రానటువంటి యూనివర్సిటీని, విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా మీరు తెలంగాణ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి పాలసీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి మేము కోరుకుంటాం. అదేవిధంగా మేము ఏదైతే కోరుకున్నామో తెలంగాణ ఉద్యమం దేనికోసం అయితే ఏర్పడిందో విద్యా ఉద్యోగ నిధులు నియామకాల పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి లోకం ఉద్యమాన్ని మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు కావలసినటువంటి నోటిఫికేషన్ కానీ అవన్నీ వేసి ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. రాములన్న ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థి ఉద్యమకారులు కంచర్ల భద్రన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ విద్యార్థుల విజయ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి తోటి విద్యార్థి ఉద్యమ నాయకులు అందరూ కూడా పేరున నరసింహన్నకు, మల్లేశన్నకు, నెవరన్నకు, అదేవిధంగా రవీంద్రన్నకు, మిగతా విద్యార్థి నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి యొక్క ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరూ కూడా తెలియజేస్తూ, ఏదైతే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ కూడా అల్పేరుగాని పోరాటం చేసి ఎందరో విద్యార్థి నాయకులు జైలు జీవితాలు అనుభవించినటువంటి ఈ సందర్భంలో ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు విద్యార్థుల ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ 9వ తారీఖు నాడు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి గారు పి చిదంబరం గారు ఆ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడం మీ అందరికీ కూడా తెలిసింది. ఆ రోజు విద్యార్థి ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వమే విద్యార్థులందరూ కూడా చనిపోతున్నారు, 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం మీద తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఉద్యమాన్ని చేశారు. అదందరూ కూడా తెలంగాణ యావత్ లోకానికి కూడా తెలుసు. మేము అనేది ఏంటంటే, మేము కోరుకునేది ఏంటంటే, గతంలో నియంత పాలన 10 ఏళ్ళు జరిగినప్పటికి కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన సందర్భంగా రేపు రాబోయే 10వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా వారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులందరూ కూడా ఏజ్ అయిపోయి కూడా పిహెచ్డీలు అయిపోయి బీఈడీలు అయిపోయి కూడా అందరూ కూడా ఈరోజు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న సందర్భంగా గత 10 ఏళ్లలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి భర్తీకి నోచుకొని చరిత్ర మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లే కానీ ఎంతోమంది కూడా ఏజ్ అయిపోయి ఇక్కడ నోటిఫికేషన్ లేక పిహెచ్డీలు ఎంపీలు అయిపోయి ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రేపు వస్తున్నాడు కాబట్టి ఈ ప్రకటన చేస్తారని కూడా మేమందరం కూడా ఆలోచిస్తున్నాము, చేస్తారని కూడా మేము నమ్ముతున్నాం. కాబట్టి వారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా తరఫున మేము స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఏదైతే విద్యార్థి నాయకులు కానీ ఇక్కడ ఉన్న సమస్యల మీద మీరు దృష్టి పెట్టి హామీలు ఇస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా పేర్కొన్న మనోళ్ళు ఎవరు వీడియో తీసుకోవట్లే. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్ జేఏసీ ఏర్పాటు చేసి ఆ రోజు ఏదైతే పార్లమెంట్లో డిసెంబర్ 9 ప్రకటన రావడానికి కేవలం
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు భగ్గున మండితే ఆ రోజు ఇదే యూనివర్సిటీ నుంచి తెలంగాణ సమాజం మొత్తానికి కూడా చలో తెలంగాణ మార్చ్, చలో అసెంబ్లీ అని చెప్పేసి ఏదైతే పిలుపు ఇచ్చినామో ఆ పిలుపుని అందుకొని వేలాది మంది విద్యార్థులు ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్కి కదిలి వస్తుంటే ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఆ రోజు ఢిల్లీకి చేరవేస్తే తెలంగాణ ఒక అగ్ని గుండమై మండేటట్టుంది. వాళ్ళ పార్లమెంట్లో ఏదైనా ఒక ప్రకటన చేయకుంటే అంటే వెంబడే ఆ రోజు సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థుల బలిదానాలను చెల్లించి ఈ విద్యార్థి పోరాటాలన్నీ ఒక స్ఫూర్తిగా తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు పార్లమెంట్లో తన జన్మదిన సందర్భంగా డిసెంబర్ 9న విద్యార్థుల యొక్క ఆ రోజు ఏదైతే పోరాటం ఉందో దాన్ని గుర్తు చేసుకోవడానికి ఇది తెలంగాణ విద్యార్థుల విజయ్ దివాస్గా ఇవాళ జరుపుకోవాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి లోకమంతా ఆనాడు ఎవరైతే పోరాడారో ఈ ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరోసారి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అందరూ కదిలి రావాలని పిలిపిస్తున్నాం. ఆ ఉద్యమంలో ఎవరైతే ఆనాడు త్యాగాలు చేశారో ఎంతోమంది చదువులు ఇడిచిపెట్టుకొని ఉద్యోగాలు ఇడిచిపెట్టుకొని వాళ్ళ త్యాగాల్ని మనం ఒకసారి మనం స్ఫూర్తిగా ఆ రోజు మనం మాట్లాడుకోవాలి. అవన్నీ మనం ఒకసారి విద్యార్థులకు ఇప్పుడున్న జనరేషన్ కూడా ఒక ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారు తను దీక్షా దివాసాన్ని జరుపుకున్నారు. కానీ తెలంగాణ చరిత్రలో చెరిపేస్తే కానీ చెరవని ముద్ర ఇది తెలంగాణ విద్యార్థుల విజయం అనే విషయాన్ని ఎక్కడ వాళ్ళు చెప్పట్లేదు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ఏదైతే విజయాలు ఉన్నాయో అవి చెప్పుకుంటున్నాయి. కానీ అసలు తెలంగాణ తెచ్చిన వాళ్ళు విద్యార్థులనే విషయాన్ని వాళ్ళ కనుమరుగు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ విద్యార్థులు తెలంగాణ తెచ్చారనేది జీర్ణించుకోలేకపోతున్నారు. నాయకులు అనే విషయాన్ని ఇవాళ ఎవరైతే మేమైతే ఉద్యమం చేసి ఆనాడు జేఏసీ ఏర్పాటు చేసినామో మేమందరం కూడా ఒకసారి మళ్ళీ సమాజానికి విద్యార్థుల యొక్క త్యాగాలని గుర్తు చేయడానికి రేపు 9వ తేదీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా డిసెంబర్ 9 ప్రకటన విద్యార్థుల విజయ్ దివాస్ అని చెప్పేసి నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ విద్యార్థి గర్జన డిసెంబర్ 3న ఎట్లా కదిలైతే వచ్చిండ్రో ఆ విధంగా మళ్ళీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా అందరూ కలిసి వస్తే మనం అందరం కూడా ఒక మాట ముచ్చట చేసుకొని ఆనాటి మన మధుర జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ మిత్రుల అందరూ కూడా డిసెంబర్ 9న కదిలేరండి. అలాగే వంశీ అందరికీ జై తెలంగాణ. దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు దశాబ్ది తెలంగాణలో దగాపడ్డ విద్యార్థి, దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారులు, ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మలిదశ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ, సైఫాబాద్ స్టూడెంట్ జేఏసీ, నిజాం కళాశాల, సికింద్రాబాద్ పీజీ కళాశాల మరియు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు, కూలినాలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ. ఓయూ జేఏసీ ఏం పిలుపునిస్తే, ఏం బంధిస్తే ఆ బంద్ జరుగుతుండే ఆ తెలంగాణ ఉద్యమంలో. కానీ ఇన్ని రోజుల ఈ తెలంగాణలో మొన్న 29వ తారీఖు 27వ తారీఖు దీక్షా దివాస్ అని కేసీఆర్ ఈ యొక్క విద్యార్థుల యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క పాత్రని తీసేయడానికి, కనుమరుగు చేయడానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దీక్షా దివాస్ అనే ప్రోగ్రాంని నిర్వహిస్తుంది. ఇది దీక్షా దివాస్ కాదురా బాబు, మా యొక్క కష్టాన్ని చెరిపేసే దివాస్ ఇది. మేము ఎంతోమంది విద్యార్థులు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడ్డది. అందరూ మాట్లాడండి, రండి, ముందుకు రండి. తెలంగాణ డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన పార్లమెంట్లో చిదంబరం ఎవరిని చూసి చిదంబరం ప్రకటన చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క విద్యార్థుల యొక్క అమరవీరుల యొక్క ఆత్మ బలిదానాలను చూసి ఉస్మానియా యూనివర్సిటీ కాదు తెలంగాణ మొత్తం రగిలిపోతున్నది. ఆ రగిలిపోతున్న విధానం చూసి సోనియా గాంధీ ఇమ్మీడియట్లీ వద్దు, ఆ ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు కాదు, దాదాపు 69 ఏళ్ళ నుంచి నడుస్తుంది.
అంతకుముందుకున్నటువంటి మొదటి తెలంగాణ ఉద్యమంలో కూడా దాదాపు 369 మంది ఆత్మ బలిదానాలు చేసుకోవడం, వాళ్ళ యొక్క పునాదుల మీద తెలంగాణ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున ఊగుతుంది. కాబట్టి ఇక విద్యార్థులు ఎవరు కూడా చనిపోవద్దు, ఆత్మ బలిదానాలు ఎవరు కూడా చేసుకోవద్దని అప్పుడు సోనియా గాంధీ చిదంబరంతో డిసెంబర్ 9 ఆమె బర్త్డేకు ఆమె యొక్క కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది. దీని వెనకాల ఒక విద్యార్థుల యొక్క కష్టం ఉన్నది. అది మర్చిపోయి కేసీఆర్ దీక్షా దివస్ అని చెప్పేసి ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడే ఇదే చెట్టుకే సంతోష్ ఉరేసుకుంటే ఆయన యొక్క డెడ్ బాడీని తీసుకుపోనీయకుండా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులమందరం అక్కడనే డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంతాచారి, ఇషాంత్ రెడ్డి, ఇలా ఎంతోమంది విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల మీద దాదాపు మనకు లెక్క ఉన్నన్ని ప్రకారం 1200 మంది అయితే లెక్కలేని మంది ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. కానిస్టేబుల్ కిష్టన్న కావచ్చు, ఇంకా సాయి కుమార్ కావచ్చు, ఎంతోమంది యాదయ్య, మన ఎన్సీసీ గేట్ కాడ యాదయ్య మా కళ్ళ ముందు జరిగిన విషయం అది. కాబట్టి ఎంతోమంది విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దొరలేరు, వాళ్ళందరూ లేరు. ఎవరు కూడా సామాజిక తెలంగాణ అనే విషయమే దృష్టికి తీసుకురాకుండా వాళ్ళు తర్వాత విద్యార్థుల నుంచి ఈ జేఏసీని కనుమరుగు చేసి రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి మా దగ్గర నుంచి లాక్కున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. అప్పుడు ఎంతోమంది మేధావులు చెప్పారు మా విద్యార్థి నాయకులకు. ఆ రోజు అప్పుడు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు కూడా విద్యార్థుల యొక్క ఉద్యమం అనేది నీరు కారిపోతుంది. భవిష్యత్ తరాలకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇలా ఎన్నో యూనివర్సిటీలు ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల వేదిక కాకుండా జేఎన్యూ కావచ్చు, హెచ్సియు కావచ్చు, వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపారు. ఈ తెలిపినటువంటి ఈ ఉద్యమాలని మేము సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏందనంటే తెలంగాణ జాతిపిత కాబోయే సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు. ఇదంతా కాదు, మేము అందుకనే తెలంగాణ ఉద్యమకారులం ఎవరైతే ఉన్నామో మలి దశ ఉద్యమకారులమే కాదు, మొదటి దశ ఉద్యమకారులతో కూడా మేమందరం మాట్లాడుకొని ఈరోజు డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏ రోజైతే మొదలైందో ఆ డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. కాబట్టి ఆ రోజు తెలంగాణ విద్యార్థి యొక్క విజయ దివస్గా మేము రేపు సంబరాలు చేసుకోవడమా ఇంకా ఏదన్నా అనేది ఆ రోజు మేమందరం తెలంగాణ విద్యార్థి లోకం అంతా ఈ రోజుకు ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఈరోజు సంబరాలు జరుపుకోవాలని మేము ఈ వేదికగా మేము అందరికీ వేడుకుంటున్నాం. కాబట్టి ఉద్యమకారులారా, మలిదశ ఉద్యమకారులారా, మొదటి దశ ఉద్యమకారుల మీరు ఎక్కడున్నా డిసెంబర్ 9 రోజు ఆర్ట్స్ కళాశాల వేదికగా జరగబోయే ఈ యొక్క దీక్షా దివస్కి, విద్యార్థి విజయ దివస్కి రావాల్సిందిగా ఇదే వేదిక నుంచి కోరుకుంటున్నాం. నవంబర్ 29 దీక్షా దివాస్ ఉన్నదో అది దీక్షా దివాస్ కాదు, దోకా దివాస్. వాస్తవానికి తెలంగాణ విద్యార్థుల బలిదానాల పునాదుల మీద ఈ తెలంగాణ ప్రకటన జరిగింది. అది డిసెంబర్ 9. అందుకనే డిసెంబర్ 9న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయబడిందో ఆ రోజును విజయ దివాస్గా ప్రకటించి ఇది మా క్యాలెండర్ ప్రోగ్రాము. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 9 తెలంగాణ విద్యార్థి విజయ దివాస్గా మేము ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు, సహచరులు, ఉద్యమ సహచరులతోటి, మా సీనియర్ ఉద్యమకారులతోటి, తొలి దశ 1969 ఉద్యమకారులతోటి అందరితోటి కలిసి మేము ఈ దీక్ష ఈ విజయ దివాస్ను నిర్వహిస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇంకో మిత్రుడు జై తెలంగాణ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. మా తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులకు చీము నెత్తురు అస్సలు లేదు. ఎందుకంటే విద్యార్థులుగా ఉండి మేము కష్టపడి ప్రాణాలు అర్పించి ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా మెలుగుతున్న వాళ్ళందరూ అసలు వాళ్ళకు చీము నెత్తురు అనేదే లేదు. ఎందుకంటే
మేము సాధించి తెచ్చుకున్నాం తెలంగాణ. అందులో మీరు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యిరు. మరి తర్వాత మా పరిస్థితి ఏంది? మీరు ఒకసారైనా ఆలోచించారా? ప్రజాపాలన అని చెప్పేసి అంటున్నారు. మరి ముందు నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన మా విద్యార్థి ఉద్యమకారుల పరిస్థితి ఏంది? గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ అనే ఒక తెలంగాణ ద్రోహి ఉద్యమకారులను అణిచివేసి అసలు ఏ విధంగా ప్రభుత్వానికి మా విన్నపాలను విన్నవించుకోకుండా అణిచివేసి నియంత పాలన జరిపిండు. ఆయన జరిపిండు కాబట్టి ఆయనకు మా ఓటు వాల్యూ ఏందో తెలియజేశాము. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు న్యాయం జరగకపోతే కేసీఆర్కి ఏదైతే బుద్ధి చెప్పామో అలాంటి బుద్ధి ఈయనకు కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మేము కష్టపడినాం, మీరేమో కాళ్ళల్లో ఏసీలలో ఉంటారు, మేమేమో హైదరాబాద్లో ఒక రెంట్ కూడా కట్టుకోలేని స్థితిలో ఉద్యోగాలు లేక మరియు పెళ్ళిళ్ళు కాక అసలు తిండి లేకుండా రోడ్ల పాలంట అయిపోయినాం. మరి ఇది ఎక్కడ న్యాయం? మీరేమో ఏసీలలో ఉంటారు, కాళ్ళల్లో తిరుగుతారు, మంచి ఆస్తులు సంపాదిస్తారు. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ సీఎం కాకముందు ఉన్న ఆస్తులు అవన్నీ సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తే మా ప్రభుత్వ ప్రతినిధులు మమ్మల్ని దోచుకొని ఏ విధంగా సంపాదిస్తున్నారో అర్థమవుతుంది. దయచేసి ఇక్కడైనా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను అణిచివేసే ప్రయత్నం చేయకండి. మేము ఒకటే మాట చెప్తున్నాము, మాకు న్యాయం కావాలి. ఈ ప్రభుత్వంలో న్యాయం రాకపోతే మేము ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారులకు చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, నవంబరు 29 దోకా దివాస్, కేసీఆర్ అరదినం దీక్షతోటి తెలంగాణ రాలేదు. ఏదైతే తెలంగాణ కోసము తమ ప్రాణాలు అర్పించి నిప్పులలో కాలిపోయి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని పంపిందో తెలంగాణ విద్యార్థి సమాజం, వాళ్ళ త్యాగాల పునాదుల మీద డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది, తెలంగాణ రాష్ట్ర ప్రకటన. అట్లా వచ్చినటువంటి ఆ దినాన్ని తెలంగాణ విద్యార్థి విజయ దివాస్గా ప్రతి సంవత్సరం కూడా జరపాలని నిర్ణయించుకున్నాము. ఓయూజేఏసీ అప్పుడు పోరాడినటువంటి మిత్రులందరం కూడా. కనుక ఈ విజయ దివాసుని ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ ఒక్క సంఘానికి వ్యతిరేకం కాదు, వ్యక్తులకు వ్యతిరేకం కాదు. అనుకుంటుండొచ్చు ఇది కేసీఆర్కు వ్యతిరేకము, బీఆర్ఎస్కు వ్యతిరేకము, బీజేపీకి వ్యతిరేకము, కాంగ్రెస్కి వ్యతిరేకం. అసలు కానే కాదు. మీరు ఎవ్వరు వచ్చినా కూడా ఈ విజయ దివాస్కి ఆహ్వానిస్తున్నాం, మా మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి, భాగస్వామ్యం కాండి, మీ యొక్క ఆవేదన కూడా వెళ్ళబుచ్చండి. పాలకులు వచ్చినా కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఇప్పటికీ కూడా తెలంగాణకు ఎందుకు న్యాయం జరుగుతలేదు, విద్యార్థులకు ఎందుకు న్యాయం జరుగుతలేదు, ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఇన్ని ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు పెట్టుకొని నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంది అనేది కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు అన్న భరచంద్ర అన్న మాట్లాడేస్తాను. ఈ సందర్భంగా ఏదైతే సాధించుకున్న తెలంగాణ అనేటువంటిది కేవలం ఒకే ఒక రాజకీయ పార్టీ, 2-3 రాజకీయ పార్టీలకు పరిమితమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రజానీకం, విద్యార్థులు వివిధ రకాలుగా జేఏసీలు ఏర్పడి నిరంతర పోరాటం చేసి రైలు రోకోలు, రాష్ట్ర రోకోలు అన్ని జేయంగా అన్ని రాజకీయ పార్టీలు జేఏసీ ఏర్పడి విద్యార్థి సంఘాల ఉద్యమాలు అన్నీ కలుస్తేనే రాష్ట్ర ఏర్పాటు సిద్ధించింది. అదంతా మనందరికి తెలిసిన విషయమే. ఆనాడు జేఏసీలో ఉన్న వాళ్ళం మేమందరూ ఇలా పార్ట్ టైం లెక్చరర్ ఉండొచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉండొచ్చు, వివిధ స్థాయిల్లో ఉండొచ్చు. కాబట్టి ఈ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన
విద్యార్థి సంఘానికి మాత్రమే లిమిటెడ్ కాకుండా తెలంగాణ ప్రజానీకానికి 4 కోట్ల ప్రజల యొక్క ప్రతి ఒక్కరి యొక్క హక్కుగా మేము భావిస్తాం. అది రాష్ట్ర ఏర్పాటైనటువంటి విజయ్ దివాస్ను ప్రభుత్వం కూడా అధికారికంగా ఏర్పాటు చేయాలని ఉత్సవాలు నడపాలని చెప్పి ఈ సందర్భంగా అధికార ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. మరి రికార్డు చేసినటువంటి అదేవిధంగా మా తొలి వెలుగు టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని డిసెంబర్ 9 ప్రోగ్రామ్ను కూడా మీరు మాకు ఈ విధంగా సహకరించి వెన్నంటి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం.